సమర్పయామి అనగానే ఎన్నడూ జనసమూహంలో ఆహారం తీసుకోనని స్వామి ఉడుకు నీళ్ళు అంటే హార్లిక్స్ బిస్కెట్లు కలిపిన పొడి ఇవ్వండయ్యా అని అడిగి త్రాగారు. శుక్రవారం సాయంత్రం శ్రీ భరద్వాజ గారు శ్రీ స్వామి పాదాల సమీపంలో మందార పూలుంచి సత్సంగం చేస్తుండగా స్వామి మందార పూలకేసి నన్ను చూడమన్నారు. స్వామి ఎప్పుడు రంగుపూలు తాకరని నాకు తెలుసు కనుక వాటిని తీసివేయబోతే అయ్యా ఎక్కడికి తీసుకుపోయేది, ఇక్కడ పెట్టు అని తమ పాదాలను చూపారు. నాటి రాత్రి 1:52 స్వామి లేచి కూర్చుని ఎంతో సంతోషంగా ఉండటం చూచి మేము స్వామి ఈ సాయిబాబా మందిరము బాగున్నదా, ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పూజలు జరుగుతాయి అని అడిగాము. దానికి వారు చాలా బాగుంది అని 4 సార్లు అని కాసేపు మౌనంగా ఉండి ఇక్కడ ఎల్లకాలము పూజలు జరుగుతాయి, బాగా ఉంటుంది అన్నారు. మేమెక్కడికి వచ్చినా 2వ రోజున గురువయ్య స్వామి ఇక వెళ్ళిపోదామా అని అడిగితే వారు దారి కనిపించటం లేదయ్యా, వెళితే పైవారు ఒప్పుకోరు, మనమిక్కడ 21 కోట్ల జపం కట్టాలి, 21 కోట్లు జమ కట్టాలి అని చెప్పి ఉండిపోయాడు. శనివారం ఉదయము స్వామికి స్నానం చేయించి మందిరంలో పడుకోబెట్టగానే వారు తుండుగుడ్డ నెత్తిపై సాయిబాబా వలె చుట్టుకొని కూర్చుని సాయిబాబా సాయిబాబా అని పెద్దగా అంటున్నారు. శ్రీ సూర్యప్రకాశ్రావు గారు స్వామి మీకిక్కడ బాగుందా అని అడిగితే అయ్యా సాలుగా ఉంది అన్నారు స్వామి. ఆ మందిరంలో సాయి పటము ఉంచే వేదికపై స్వామి దుని వెలిగించి 4 రోజులు నిర్వహించారు. ఆ సాయిబాబా మందిరములో స్వామి జమ చేయవలసిన 21 కోట్లు ఏమిటో అందరికీ తెలుసు. మహనీయులు నిరంతరం చేసే జప సంఖ్యో లేక వారి తపోమహిమో ఎవరికి తెలుసు. శ్రీ సాయిబాబా పట్ల వారికి గల ప్రేమ గౌరవాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ఆ మందిరములో నిత్యము హారతి జరిగినప్పుడల్లా వారు కూడా అంతవరకు కళ్ళు మూసుకుని తమ ధోరణిలో తాము ఉన్నా కూడా ఆ సమయంలో మాత్రం కళ్ళు తెరిచి హారతికేసి నిశ్చింతగా చూచేవారు. వచ్చిన భక్తులకు చేతితో సైగ చేసి సాయి భజన చేయమని సూచించేవారు. 5వ రోజున స్వామి తిరిగి గొలగమూడి వెళ్ళిపోయారు. ఇంతటి అనుగ్రహం నాకు విద్యానగర్లో సత్సంగ సభ్యులకు కలగటానికి కారణం ఒక వంక శ్రీ సాయిబాబా పట్ల స్వామికి గల ప్రేమ గౌరవాలు మరియు మేమందరము చేసే శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణలే. నాకు తెలియకుండానే సాయిబాబా యొక్క దివ్య ప్రేరణ నన్ననుసరించి ఉపోద్ఘాతములో వివరించిన ఉత్తమ సాధనా సూత్రాన్ని అనుసరించటం జరిగింది. ఆ సూత్రము ప్రకారమే నేను మొదట ఆశ్రయించిన సాయి యొక్క అనుగ్రహమే శ్రీ అవధూత వెంకయ్య స్వామి దర్శన ఆశీస్సులు లభించటానికి కారణమయ్యింది. మరికొంతమంది సత్సంగ సభ్యులు అనుభవం కూడా ఇలానే ఉన్నది. ఒకరోజు స్వామి ఉదయం 9 గంటలకు ఎక్కడికో బయలుదేరి గూఢ ప్రయాణం ఆపుకున్నారు. కారణం ఎవరికీ తెలియలేదు.
కొద్దిసేపట్లో మా సత్సంగ సభ్యుడు శేషాద్రి వారి దర్శనానికి వచ్చాడు. అతడు గొలగమూడు బయలుదేరే ముందు తనకు స్వామి దర్శనం ఆశీస్సులు లభింపచేయమని సాయిబాబాను ప్రార్థించాడట. అందుకే అలనాటి మహాత్ములందరూ ప్రపంచంలోని సద్గురు కూటమి అంతటికీ శ్రీ సాయిబాబా సామ్రాట్ అని చెప్పారు. ఆయనను వాళ్ళంతా పెద్దన్న గారు అని వ్యవహరించేవారు. శ్రీ వెంకయ్య స్వామి కూడా మన దేశంలో సాయిబాబా గురించి ఎక్కువ తెలియని రోజులలోనే తమ సేవకులతో, అయ్యా, ఉత్తరాన మన అన్నగారున్నారు, ఆయన కూడా ఎప్పుడూ గుండం అగ్నిహోత్రం వేస్తారు అని చెప్పేవారట. మా అత్తగారు మరదలు సత్సంగ సభ్యులు ఎప్పుడు గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తుంటారు. వారు ఒక్కసారి మిట్ట మధ్యాహ్నము 3 మైళ్ళు నడిచి స్వామిని దర్శించారు. అప్పట్లో ఆయన మౌనంగా ఉండి ఎవరినీ తాకనిచ్చేవారు కారు. కానీ కాగితాలపై భక్తులకు వేలి ముద్రలు వేసి ఇస్తూ త్వరగా కాగితాలు తమ బొటనవేళ్లు కింద ఉంచమని వారిని కోరారు. ఆ పనిలో వారి చేయి తగులుతున్న స్వామి అభ్యంతరమేమీ చెప్పలేదు. సాక్షాత్తు దత్తాత్రేయుడైన సాయిబాబా వల్లనే వారికి వారి సన్నిధి స్పర్శ ఆశీస్సులు లభించాయి. శ్రీ సాయిబాబా చరిత్ర, శ్రీ గురు చరిత్రల పారాయణ, సత్సంగము చేసే భక్తులకు స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇలాంటి సత్సంగ సభ్యుల అనుభవాలు కొన్నిక్కడ ప్రస్తావిస్తాను. సూళ్లూరుపేటలో సత్సంగము పారాయణ చేస్తూ ఉన్న చిరంజీవి అల్లు భాస్కర్ రెడ్డికి శ్రీ స్వామిని దర్శించాలని సంకల్పము కలిగింది. కానీ అవకాశం ఇంకా కలగలేదు. వేరొక పని మీద 1977లో అతడు నెల్లూరు వీధి వెంట వెడుతుండగా ప్రక్కగా ఒక రిక్షాలో పోతున్న ఒక వ్యక్తి ఒక షాపులోని టైలర్తో స్వామి దర్శనానికి వెడుతున్నానని చెప్పాడు. వెంటనే భాస్కరు తన నమస్కారాలు స్వామికి చెప్పమని ఆ వ్యక్తితో చెప్పాడు. తర్వాత ఆ చిత్రమైన సంఘటన శ్రీ సాయి ప్రేరణయే అని తలచి మధ్యాహ్నం 12:30 గంటలకు గొలగమూడి చేరి స్వామిని దర్శించాడు. స్వామి అతనిని కొద్దిసేపు ఒక పక్కన కూర్చోమని మరలా రమ్మన్నారు. అతడు అచ్చటి భక్తుల చెంతకు వెళ్ళి కూర్చోగానే అతడు రావటానికి కొద్ది ముందు స్వామి ఆ భక్తులతో, ఇక్కడికి ఒక బ్రాహ్మణుడొస్తున్నాడు అన్నారట. అతడు మరలా స్వామిని దర్శించగానే ఆయన, నీకొక భక్తుడు కలుస్తాడు, మీ ఇద్దరు కలిసి దేవాలయము పని చూస్తారు అని చెప్పి నీకేం కావాలి అని పదే పదే అడిగారు. అతడు మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నాడు. అప్పుడు స్వామి తన సేవకులతో, ఇతని గ్రామాన్ని కూడా ఇదివరకే అనుగ్రహించాను అన్నారు. ఆ తర్వాత మరలా అతనితో, నీకిదివరకే గొప్పవారి కృప లభించింది, నీవు మరలా నన్ను నమస్కరించటం ఎందుకు అన్నారు. స్వామి గొప్పవారు అని చెప్పినది సాయిబాబా గురించే కదా. సాయిబాబా సమకాలీకులైన మహాత్ములందరూ కూడా ఆయనను మహాత్ములందరిలోకెల్లా తలమానికమని కీర్తించారు. ఆయనను ప్రత్యక్షంగా సేవించిన ఒక భక్తుడు వారి మహాసమాధి తర్వాత వేరొక మహాత్ముని దర్శిస్తే ఆయన కూడా నీవు ఆశ్రయించిన సాయిబాబా పరమ గురువు, మేము కూడా ఆయనను ఆశ్రయిస్తాము అని చెప్పిన వివరము శ్రీ సాయి లీలామృతంలో చూడవచ్చు. చిరంజీవి మన్నవ సత్యం ఇలా వ్రాస్తున్నాడు. శ్రీ భరద్వాజ గారితో పరిచయం కలిగిన మీదట ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థమయ్యింది. నా కుటుంబ పరిస్థితి వలన అశాంతిగా నున్న నా హృదయము శాంతిని పొందింది.
సాయిబాబా ధ్యానము, ఆయన చరిత్ర పారాయణ చేస్తూ ఉండగా బాబా దయ వలన అనేక మంది మహాత్ముల ఆశీర్వచనాలు పొందాను. నేను శ్రీ వెంకయ్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు భక్తి మార్గంలో అభివృద్ధి ఉందని ఆశీర్వదించారు. రెండవసారి సోదరుడు పి. దామోదర్ రెడ్డితో కలిసి వారి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఆయన మా చేత తమను కొంత దూరము మోయించుకున్నారు. సామాన్యంగా తమనెవ్వరూ తాకటానికి అంగీకరించని ఆయన మా చేత స్నానం కూడా చేయించుకున్నారు. మా కోరికలన్నీ కాగితం మీద రాసుకోమని చెప్పి వాటిపై తన ఆశీర్వచనం ముద్ర వేసి ఇచ్చారు. స్వర్గీయుడు పి. దామోదర్ రెడ్డి అనసూయామాత అను అవధూతను దర్శించినప్పుడు కూడా అతనిని ఆమె ప్రత్యేకంగా ఆశీర్వదించారు. 12వ రోజు పారాయణ 12వ అధ్యాయము వెంకయ్య స్వామి చరిత్ర సమాప్తము. రేపు 13వ అధ్యాయము 13వ రోజు పారాయణ చేసుకుందాము. జై వెంకయ్య స్వామికి.